గుంటూరు గోంగూరకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది కదా. ఈ రోజు గోంగూరతో పచ్చడి చేస్తున్నా. పొద్దున్నే మా ఆయన మార్కెట్ కి వెళ్తే గోంగూర ఫ్రెష్ గా కనిపించిందంట. నా బొందలు ఏమంత ఫ్రెష్ గా ఏం లేదు, మామూలుగా ఉంది అంతే. 20 రూపాయలకు 4 కట్టలు ఇచ్చారు కదా అని చెప్పేసి తెచ్చి నాకు ఇచ్చి దీన్ని పప్పులో పెట్ట మాకు పచ్చడి చెయ్యి పచ్చిమిరపకాయలు వేసి అని చెప్పెళ్ళారు. మా ఆయన చెప్పారు కదా చేయకుండా ఎందుకుంటాను, అందుకనే ఫస్ట్ గోంగూర అయితే నీట్ గా మొత్తం ఒలిచేసి ఒక 4-5 సార్లు కడిగానండి. ఎందుకంటే ఇసుక ఎక్కువ. తర్వాత డేషా తీసుకొని కడిగిన గోంగూర కూడా వేసి పచ్చిమిరపకాయలు, ఒక గ్లాసు వాటర్, నేను చింతపండు కూడా యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసేసుకొని దాంట్లో కరివేపాకు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిలోకి ఇలా కట్ చేసిన పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పోపు పెట్టేసుకోవడమే. కొంచెం పెద్ద బాక్స్ లో వేయాల్సిందబ్బా, సరిపోయేది అన్నట్టుగా చిన్న బాక్స్ లో వేసాను, అదేమో నిండిపోయింది. గుంటూరు గోంగూరని నారాకొడూరులో అమ్మ దగ్గర ఎలా చేయాలో నేర్చుకొని తెనాలి వచ్చి చేశాను. టేస్ట్ అయితే భలే ఉందబ్బా, ట్రై చేయండి. ఇవాళకి ఇంతేనబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.